ఎన్హెచ్ఎల్ వారికి ధన్యవాదాలు. ఈ అవార్డు ఇవ్వడము అంటే సాంబశివరావు గారు పత్రిక దగ్గర బాగా ట్రైనింగ్ అయ్యారు. పని చేస్తూ చేస్తూ ఎవరన్నా కొద్దిగా స్పీడ్ బ్రేకర్ వేద్దాం అనుకున్న టైంలో పత్రి సార్ ఏం చేస్తారంటే వాళ్ళని పిలిచి స్టేజ్ మీదకి ఏదో ఒక అవార్డు ఇచ్చి ఇంకా పరిగెత్తిస్తారు. బహుశా సాంబశివరావు గారు అలాంటిది ఏమని అనుకున్నారేమో, ఇంకెక్కువ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి పని చేయించాలని ఈ ఎన్హెచ్ఎల్ అవార్డు అనేది నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పత్రిజీ మనందరికీ పరమగురు అయితే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మన అందరి ఆది గురువు ఎవరు? సదానంద స్వామి. అయితే నేను పత్రికారితోటి 2001 నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. సరే, సారు ఎప్పుడు నందవరం వెళ్తుంటారు, సార్తో పాటు వెళ్తుంటాము వస్తుంటాము, అలా జరుగుతుండేది. అయితే చంద్రశేఖర్ శర్మ గారు నాకు ఫస్ట్ మెడిటేషన్ చెప్పిన నా గురువు గారు. ఇవాళ మార్నింగ్ వారి గురించి సంఘాలలో వారి సమాధి కూడా ఉంది. అయితే సార్ ఎప్పుడు పత్రికారు చెప్పేవారు, నా గురువు చాలా గొప్పవాడు అని. సరే సార్, మీ గురువు మీ గొప్ప, మా గురువు మా గొప్ప అని సార్తో కూడా వాదించేదాన్ని నేను. కానీ ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే 2014 అనుకుంటా, ఆ రోజు రాత్రి సమాధి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి సుభాష్ని చూసుకో అని అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు, సుభాష్ని చూసుకోవడం ఏంది, ఆయన్నే కదా మా అందరిని చూసుకోవాల్సింది, మనం ఏం చూసుకుంటాం ఆయననే అనుకున్నా నేను. అనుకొని సరే నేను సార్ని ఎక్కువ, అంటే మనము ఎవరైనా ఎక్కువ ఇష్టపడ్డప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా, నా ఊహనేమో అనుకున్నాను. అనుకొని నేను వెంటనే వెళ్ళి సదానంద ఆశ్రమంలో బయట బోరింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా, హ్యాండ్ పంప్ దగ్గర నాకు కొంచెం ఒక రకమైన ఒంటరిగా ఉన్నాను ఆ రోజు. నేను అనిపించి నేను అక్కడే స్నానం చేశాను. అప్పుడు అలాగే మళ్ళీ కూర్చున్నాను. మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది. వచ్చినప్పుడు నాకేం అర్థం కాలే. మళ్ళీ 2015లో వెళ్తే కూడా మళ్ళీ సేమ్ మెసేజ్ వచ్చింది. సో అప్పుడు నేను పత్రికారిని అడిగినప్పుడు పత్రికారు ఇచ్చిన సమాధి సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది అని అన్నారు. 2018లో పత్రికారు కొంచెం ఒంట్లో నలతగా ఉంది అని చెప్పినప్పుడు, ఇంకా నీ టైం అయింది, నువ్వు పని మొదలు పెట్టాలి అని చెప్పారు. అని అప్పుడు 25 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాలనుకున్న ఒక పిరమిడ్, ఛత్తీస్గఢ్లో పిరమిడ్ రావాల్సి ఉండే, అప్పటికి రాలేదు. కొన్ని స్టేట్స్లో రాలేదన్నమాట. మనం ధ్యాన భారత్, పిరమిడ్ భారత్ చేసుకున్నా కొన్ని స్టేట్స్లో రాలేదు. నీ పని మొదలైంది, ఇంకా నువ్వు పరిగెత్తాలి అని అన్నారు. ఆ పరిగెత్తడంలో ఎన్నో పిరమిడ్లు, అస్సాం పిరమిడ్, ఛత్తీస్గఢ్లో పిరమిడ్ కడుతున్నప్పుడు స్వయంగా చారీ శరీరంలోకి సదానంద స్వామి వచ్చి యాంగిల్ సెట్ చేయడం జరిగింది. అంటే నేను స్వామిని ఇన్వైట్ చేశాను, కానీ నేను అంత పైకి ఎక్కలేను కాబట్టి చారీ ద్వారా ఆ యొక్క పిరమిడ్ యాంగిల్ వేయడం జరిగింది. అలాగే ఎన్నో పిరమిడ్స్ కడుతున్నప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో సదానంద స్వామి తనొంతుగా వచ్చి ఎప్పటికప్పుడు ఇచ్చేయడం. పత్రికారు బాడీ వికెట్ చేసే ముందు కూడా స్వామి ఎన్నో మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వెళ్ళి సార్ని అడిగినప్పుడు, సారు ఇంకా ఉండాలనుకుంటున్నారా మీరు అంటే, నేను వెళ్ళాలను. ఆ రోజు సదానంద స్వామి స్వయంగా ఆ రోజు 21వ తారీఖు జూలై, ఆ రోజు స్వయంగా నా శరీరంలోకి స్వామి రావడము, నేను వెళ్ళి పత్రిజీ గారిని అడగను. పత్రిజీ గారు 2 చేతులెత్తి నమస్కరించి నేను ఈ శరీరాన్ని వదిలేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ సత్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. థ్యాంక్ యూ.